మూసీ ప్రాజెక్టుకు శాస్త్రీయత లేదు అంటూ కూడా ఎవరైనా వెదిరే శ్రీరామ్ చెప్తున్నాడు. సో దీని గురించి కూడా చాలా డీటెయిల్గా మనం మాట్లాడాల్సిన అవసరం అయితే ఉంది. అంటే మూసీ ప్రాజెక్ట్ మేము వ్యతిరేకం కాదు అంటూనే దానికి శాస్త్రీయత లేదు అంటే మూసీ అంటే ఏం చేయాలి? ఫస్ట్ ఆ మూసీలో ఉన్న మురికి క్లీన్ చేయాలి. ఆ మురికిని క్లీన్ చేయడానికి ఎంతసేపు మూసీ సుందరీకరణ చెప్తున్నారు, కానీ మూసీని ఏ విధంగా క్లీన్ చేస్తాం దానికి సంబంధించిన డిపిఆర్ రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉన్నదా? ఎంతసేపు మూసీలో ఉన్నటువంటి ఇళ్ళను కూలుస్తాం, పేద ప్రజలు బయటకు పంపించి అది ఆ జాగా అంతా కూడా మూసీ సుందరీకరణ చేస్తామని చెప్పి చెప్పుడు తప్ప మూసీ నీళ్లను ప్రక్షాళన చేస్తామని చెప్పేసి చెప్పేటువంటి ఒక ప్రయత్నం రేవంత్ రెడ్డి చేస్తున్నాడా? ఒక్కసారైనా కనబడుతుందా? చెప్తున్నాడా? లేదు కదా. సో ఇప్పుడు ఏమంటున్నాడు? మూసీ నది పునర్జీవం పేరుతో రేవంత్ ప్రభుత్వం చేపడుతున్న ప్రణాళికల్లో ఎక్కడ శాస్త్రీయత లేదని మహారాష్ట్ర సీఎం సలహాదారు కేంద్ర జలవనరుల శాఖ మాజీ సలహాదారు వెదిరే శ్రీరామ్ పేర్కొన్నారు. రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ అంటే సుందరీకరణ మాత్రమేనని, నదిని పూర్తిగా శుభ్రం చేయడం కాదన్నారు. ఆదివారం మూసీ నది పునర్జీవనం వాస్తవాల అంశంపై చర్చా కార్యక్రమంలో ఆయన మాట్లాడారంటూ చూస్తా ఉన్నాం. సో మూసీ నదిని పూర్తిగా శుభ్రం చేయడం కాదన్నారు. సో సుందరీకరణ మాత్రమే కాదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ కోర్ సబ్జెక్ట్ ఏంది? మూసీ రివర్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ లో మూసీలో ఉన్నటువంటి మురికిని క్లీన్ చేయాలి. ఫస్ట్ రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే ఈ ట్యాంక్ బండ్ దగ్గర ఉన్నటువంటి ఏదైతే ఉందో ఆ ట్యాంక్ బండ్ మొత్తం కూడా ఫస్ట్ క్లీన్ చేయండి చూద్దాం. అది చేస్తే మిగతా సుందరీకరణ అయితేనే ప్రజలు నమ్మగలుగుతారు బలంగా. కానీ ట్యాంక్ బండ్నే క్లీన్ చేయలేనటువంటి నువ్వు ఈరోజు మూసీ సుందరీకరణ ఎట్లా చేస్తావా? రేవంత్ రెడ్డి చెప్పు. అదే వెదిరే శ్రీరామ్ కూడా చెప్తున్నాడు అదే విషయం. 100% మూసీని క్లీన్ చేసే ప్రయత్నం చేయండి ఫస్ట్, తర్వాత సుందరీకరణ గురించి తర్వాత మాట్లాడదాం. ఏమీ లేదు, మూసీ సుందరీకరణ పేరిట 1,00,000 కోట్ల రూపాయలు దొబ్బి తినాలనేటువంటి ఒక ప్రయత్నం, కుట్ర తప్ప వేరే ఏం లేదు ఇక్కడ. కేసీఆర్ కాళేశ్వరం పేరిట 1,00,000 కోట్లు దొబ్బిండు. కేసీఆర్ ఫార్మసిటీ పేరిట 18,000 ఎకరాలు దొబ్బిండు. నేను మూసీ సుందరీకరణ పేరిట 1,00,000 కోట్లు దొబ్బుతా, నేను ఆ ఫోర్త్ సిటీ పేరిట 30,000 ఎకరాలు దొబ్బుతా అని చెప్పేసి చెప్పడం తప్ప కాళేశ్వరం నాశనం అయిపోయింది. అది మంచికో చెడుకో వాడడు. ఇటు మూసీ కూడా రేపు ఈ ప్రభుత్వం ఎట్లా పోతుంది, అంత ఈజీగా 10 సీట్లు కూడా వచ్చేటువంటి పరిస్థితి కనబడతలేదు. సో రేపు వచ్చేటువంటి ప్రభుత్వం ఇదే మూసీని కొనసాగిస్తుందా? ఇదే ఫోర్త్ సిటీ కొనసాగిస్తుందా? అందుకే ఫోర్త్ సిటీలో ఒక్కడు కూడా ఆ ల్యాండ్ కొందామనేటువంటి దాంట్లో లేరు. అక్కడ రియల్ ఎస్టేట్ కనీసం మొత్తం డౌనే ఉన్నది. ఎవడు కూడా రియల్ ఎస్టేట్ పరంగానే కనీసం డెవలప్ అవుతాం కూడా అది కూడా అయితలేదు. సో అంత దారుణంగా రేవంత్ రెడ్డి ఫుల్ అయిపోయాడు. కనీసం కేసీఆర్ కన్నా 10 సంవత్సరాలు పట్టింది నెగిటివ్ వచ్చి ఆ ప్రజలతో తిరగబడడానికి 10 సంవత్సరాలు పట్టింది. రేవంత్ రెడ్డికి ఆల్రెడీ సంవత్సరం కూడా పట్టలేదు, 2.5 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు ఎన్నికలు పెడితే డిపాజిట్లు రావు మంత్రులకు, 10 సీట్లు కూడా కాంగ్రెస్ రావు. అంత వరస్ట్ సిచ్యువేషన్ లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది. సో ఇప్పుడు మూసీ సుందరీకరణ అంటూ దానికి శాస్త్రీయత లేదని చెప్పేసి ఆల్రెడీ జలవనరులకు సంబంధించినటువంటి సలహాదారు ఎవరైతున్నారో ఆయన వెదిరే శ్రీరామ్ చాలా స్పష్టంగా చెప్తున్నాడు, మేము ఇల్లు కూల్చడానికి వ్యతిరేకం కాదు, కానీ ఇక్కడ మేము దాని శాస్త్రీయంగా లేదు అనేది చాలా స్పష్టంగా ఎవరు వెదిరే శ్రీరామ్ చెప్తా ఉన్నాడు. సో ఇక్కడ చూడండి, మూసీ నది పునర్జీవ పేరుతో రేవంత్ ప్రభుత్వం చేపడుతున్న ప్రణాళికలో ఎక్కడా శాస్త్రీయ దృష్టికోణం కనిపించడం లేదని వెదిరే శ్రీరామ్ చెప్తున్నారు. రివర్ రిజునివేషన్ అంటే నదిని ఒక జీవ వ్యవస్థగా పునరుద్ధరించగా, రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ అంటే కేవలం సుందరీకరణ మాత్రమే అని చెప్పారు. చూడండి, రివర్ రిజునివేషన్ అంటే అది మొత్తం కూడా క్లీన్ చేయడం, వాటర్ని క్లీన్ చేయడం తప్ప అది రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ అంటే అది ఒక సుందరీకరణ చేయడం. సో మూసీ నది పునర్జీవనం వాస్తవాల అంశంపై బీజేపీ రాష్ట్ర ఆధ్వర్యంలో నిర్వహించిన చర్చా కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. జీవం లేని నదిపై కేవలం అలంకరణ చేయడంతో ప్రయోజనం ఉండదని, ముందుగా నది ఆరోగ్యాన్ని పునరుద్ధరించడం అత్యవసరమని స్పష్టం చేశారు. నదిలో చేపలు జీవించగలగడం, నీటి నాణ్యత మెరుగుపడడం వంటి సూచికల ద్వారా మాత్రమే పునర్జీవనం సాధ్యమవుతుందని స్పష్టం చేశారు. నది అంటే కేవలం పైన ప్రవహించే నీరు మాత్రమే కాదు, భూమి కింద ఉన్నటువంటి పాలియో ఛానల్స్, భూగర్భ జలాలు, సెడిమెంట్ ప్రవాహం, సీజనల్ మార్పులు, రైపేరియన్ జోన్ వంటి అంశాల సమగ్ర వ్యవస్థ అన్నారు. నీరు భూమి కలిసే ప్రాంతమైనటువంటి రైపేరియన్ జోన్ నది ఆరోగ్యానికి అత్యంత కీలకమని, అక్కడ ఫిల్టరేషన్, జీవ వైవిధ్యం, హ్యాబిటాట్ సపోర్ట్ జరుగుతుందని చెప్పారు. ఈ సహజ వ్యవస్థలను విస్మరించి కాంక్రీట్ నిర్మాణంపై మాత్రమే దృష్టి పెట్టడం నది జీవ వ్యవస్థకు హానికరమని హెచ్చరించారు. ఈ ప్రాంతంలో క్యాచ్మెంట్ ఏరియా రీట్రీట్మెంట్ పూర్తిగా నిర్లక్ష్యానికి గురైందని, చిన్న వాగులు, ఫస్ట్ ఆర్డర్, సెకండ్ ఆర్డర్, థర్డ్ ఆర్డర్ స్ట్రీమ్స్ పునరుద్ధరించకుండా ప్రధాన నది పునరుజ్జీవం అసాధ్యమని వెల్లడించారు. రిడ్జ్ టు వ్యాలీ విధానంలో చెక్ డ్యామ్లు, కంటిన్యూస్ కాంటూర్ అంతా కూడా చాలా స్పష్టంగా ఒక టెక్నికల్గా
సైంటిఫిక్గా ఎవరు వెదరేశ్వరం చెప్పడం జరిగింది. సో ఇందులో 100% నేను చెప్తున్న దాన్ని మనం ఏకీభవించాల్సిందే. అంటే మూసి పునర్జీవం అంటే నదిలో పైన ప్రవహించే నీరు కాదు, లోపల భూగర్భంలో ఉండేటువంటి అనేక విషయాలు కూడా ఉంటాయి. వాటిని కూడా క్లీన్ చేయడం, వాటి సరిగా చేయడమే ఈ యొక్క మూసీ రివర్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ముఖ్య ఉద్దేశం ఉండాలి. కానీ కేవలం సుందరీకరణ, చెట్లు పెట్టేసి, పూలు పెట్టేసి, ఏదో గాంధీ బొమ్మ పెట్టేసి, ఇది గాంధీ సరోవరం పెట్టేసి ఏదో హంగామా చేస్తా అంటే కుదరదు. రేవంత్ రెడ్డి చాలా స్పష్టంగా గుర్తుపెట్టుకో, మూసీ పునర్జీవం అంటే ఏందో ఒక్కసారి వెదిరి శ్రీరామ్ లాంటి వాళ్ళని అడిగితే చాలా సైంటిఫిక్గా చెప్తారు. వాళ్ళ సలహాలు తీసుకుంటే తెలుస్తాయి కదా. సో నది పునర్జీవం విజయవంతం కావాలంటే ప్రజల భాగస్వామ్యం అత్యంత అవసరమని నమామి గంగే, సబర్మతి వంటి ప్రాజెక్టులో చేసినట్లుగా విస్తృత ప్రజాభిప్రాయం, నిపుణుల సూచనలు, వార్డు స్థాయిలో చర్చలు జరిపి అందరి భాగస్వామ్యంతో ప్రణాళిక అమలు చేయాలన్నారు. మూసీ నది పునర్జీవం అనేది కేవలం అభివృద్ధి ప్రాజెక్ట్ కాదని అది ఒక సమగ్ర పర్యావరణ, సామాజిక, శాస్త్రీయ ప్రక్రియ అన్నారు. అన్ని వర్గాల అభిప్రాయాలు తీసుకున్న తర్వాతే ప్రాజెక్ట్ అమలు చేయాలని, మూసీని ముందుగా జీవంతో నింపడం, శాస్త్రీయంగా పునరుద్ధరించడం అసలు పరిష్కారం అని చెప్పేసి స్పష్టం చేశారంటూ చూస్తున్నాం. సో ఈ అవగాహన రేవంత్కు ఉంటుందా? రేవంత్కి ఎందుకు ఉంటుంది అవగాహన? ఉండదు. ఎందుకు ఉండదు అంటే 100% రేవంత్ రెడ్డి దీని మీద డబ్బులు సంపాదించాలని ప్రయత్నం తప్ప, దోపిడీ చేయాలని ప్రయత్నం తప్ప ఏమీ లేదు. ఇక్కడ శాస్త్రీయమైనటువంటి అధ్యయనం మూసీ పైన ఇంతవరకు రేవంత్ రెడ్డి చేయలేదు. కేవలం గాంధీ సరోవర్ అంటాడు, అది అంటాడు, ఆ బ్రిడ్జ్ అంటాడు, ఈ బ్రిడ్జ్ అంటాడు, ఏది లేదు. అంత ఉత్తమించాడు తప్ప ఏం లేదు. సన్నాసుల పాలనలా కనబడతాం తప్ప ఏం లేదు ఇక్కడ.